ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, కొంతమందికి చూడండి ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి దగ్గర కొంతమంది గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి అయితే దీనికి ఎక్కువ గ్యాప్ రాలేదండి, 30 ఇంచ్ గ్యాప్ వచ్చింది. ఈ 30 ఇంచ్ గ్యాప్ వల్ల మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కొంచెం ఈ విధంగా పైకి ఎక్కుతుంది అంతే లైట్గా. అలా కాకుండా మనకు ఉక్సులు పెట్టి దగ్గర నుంచి తాళ్ళు పెట్టికి గ్యాప్ ఎక్కువ వచ్చేస్తే ఏమవుతుందో మీకు చెప్తానండి. ఈ గ్యాప్ ఎక్కువ రావడం వల్ల మనకి ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి దగ్గరికి నొక్కు పెట్టినట్టుగా వస్తాయి. ఒకసారి చూడండి, ఈ విధంగా దూరంగా ఉంది అనుకోవచ్చు, 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ దూరంగా ఉంటే ఈ విధంగా దగ్గరికి నొక్కేస్తుందండి చెస్ట్. ఈ విధంగా దగ్గరికి నొక్కేస్తే ఉక్సులు పట్టి దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది, చంక దగ్గర ఇక్కడ నొక్కినట్టు కూడా ఉంటుందన్నమాట. ఊపిరి అన్నట్టుగా ఫీల్ అవుతారు. అటువంటి వాళ్ళకి ఉక్సులు పట్టి తాళ్ళు పెట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఎలా కట్ చేయాలో మీకు చెప్తానండి. అలాగే కొంతమందికి వచ్చేసి దగ్గర పట్టేసి కొద్దిగా ఈ విధంగా గీత వచ్చినట్టుగా వస్తుందండి. ఈ విధంగా ఎందుకు వస్తుందంటే చంక రౌండ్ మనము వాళ్ళ బాడీకి తగ్గట్టు తీయకపోయినా చంకలోతు కూడా బాగా ఎక్కువ తీసేసినా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది కూడా మీకు మనం చంకలోతు కరెక్ట్గా ఎలా తీసుకోవాలో చెప్తానండి. అలాగే మనకి చెస్ట్ రౌండ్ బాగా కుదరపోవడానికి కారణం మెయిన్ డాట్ ఎక్కడ మార్క్ చేస్తున్నామో